పాపపు ఒప్పుదలయు లోబడే గుణము గల హృదయం. నీ పాప హృదయానికి ప్రకాశం కావలెనా? లోకమునకు వెలుగై ఉన్న యేసు ప్రభువును ఇప్పుడే నీ హృదయములోనికి రానిమ్ము. అప్పుడు నీలో ఉన్న అంధకార కార్యములు అంతరించిపోవును. నీలో గల వివిధ పాప నైజములన్నీ పారిపోవును. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును అని యేసు చెప్పెను. నీ హృదయములోని పాపపు చీకటిని నీ స్వనీతితో కూడిన కార్యము వల్ల గాని, స్వప్రయత్నము వల్ల గాని, నీ స్వజ్ఞానము వల్ల గాని, మరి ఏ మానవుని తత్వజ్ఞానము వల్ల గాని పారద్రోలలేవు. ఇందుకు సులువైన, నిశ్చయమైన, త్వరలో ఫలితమునిచ్చే అతి శ్రేష్టమైన మార్గము వెలుగైన యేసు ప్రభువును నీ హృదయములోనికి ఆహ్వానించుటయే. అప్పుడు మానవ హృదయములోని పాపాంధకారము పటాపంచలైపోతుంది. రాత్రి భాగములో చంద్రుడు, నక్షత్రాలు కొంతవరకు మనకు వెలుగునిస్తాయి. కానీ సూర్యోదయము కాగానే చీకటి అంతా అంతరించిపోతుంది. దానితో పాటు అంతవరకు ప్రకాశించిన చంద్ర నక్షత్రాలు కాంతి విహానం అవుతాయి. యేసు ప్రభు తేజోమయుడైన నీతి సూర్యుడై ఉన్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయములోనికి ప్రవేశించుచు అచ్చట గల ఎద్దులు, గొర్రెలు, పావురములు అమ్మువారిని పారద్రోలి, డబ్బులు మార్చువారిని చెదరగొట్టి, వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసియున్నారని గద్దించెను. నీ హృదయమే దేవుని ఇల్లును, దేవాలయమునై ఉన్నది. ఆయన దానిలో నివసించుటకు ఆశించుచున్నాడు. దానిని పవిత్రపరిచి తన వెలుగు చేతను, ప్రేమ చేతను, ఆనందము చేతను నింపుటకు నిరీక్షించుచున్నాడు. యేసు ప్రభువు మన పాపములను క్షమించువాడు మాత్రమే కాక, పాపము నుండియు పాపపు శక్తి నుండియు విడిపించువాడై ఉన్నాడు.